సింగరేణి అధికారుల ఆందోళన పూర్తిగా న్యాయబద్ధమైనదని, అధికారులు లేవనెత్తిన సమస్యలను యాజమాన్యం ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని టీజీబీకేఎస్ వ్యవస్థాపకులు కెంగర్ల మల్లయ్య కోరారు. భూపాలపల్లిలోని సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు గత 10 రోజులుగా నిరవధిక దీక్ష చేపడుతున్న సింగరేణి అధికారులను తెలంగాణ బొగ్గుగని కార్మిక సమైక్య వ్యవస్థాపకులు కెంగర్ల మల్లన్న బుధవారం కలిసి సంఘీభావం తెలిపారు. బకాయిలను ఎలాంటి జాప్యం లేకుండా విడుదల చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ విషయంలో యాజమాన్యం సానుకూలంగా స్పందించాలని సూచించారు. సింగరేణి అధికారుల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు తమ సంఘం పూర్తి మద్దతు కొనసాగుతుందని కెంగర్ల మల్లన్న స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీజీబీకేఎస్ నాయకులు లక్ష్మణ్, భూపాలపల్లి డివిజన్ నాయకులు జర్పుల కిషన్, చంద్రగిరి శంకర్, ముస్కే లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఒక రకంగా మెమోరాండాలు ఇచ్చిండ్రు. ఇప్పుడు నిరసన దీక్ష, నిరాహార దీక్ష కార్యక్రమం 10 రోజులుగా కొనసాగిస్తున్నారు. దీంట్లో భాగంగా ఈరోజు భూపాలపల్లిలో కూడా పెద్ద ఎత్తున నిరాహార దీక్ష కార్యక్రమం అనేది కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా ఇవాళ యాజమాన్యానికి కానీ ప్రభుత్వానికి కానీ ఇవాళ చీమ కుట్టినట్టు లేదు. ఇవాళ యాజమాన్యం వెంటనే ఇవాళ స్పందించి పిఆర్పి అనేటువంటిది చెల్లించాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలి. ఇవాళ సింగరేణిలో ప్రతిష్టాత్మకమైనటువంటి సింగరేణి సంస్థ నుంచి ఇంత పెద్ద ఎత్తున అధికారులు ఇవాళ పోరాటం చేస్తుంటే ప్రభుత్వం స్పందించకపోవడం అనేటువంటిది శోచనీయమైనటువంటి విషయం. అందుకనే తెలంగాణ బొగ్గని కార్మిక సమాఖ్యగా ఇవాళ వీరి పోరాటంకి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాం. ఈ పోరాటం విజయవంతం కావాలని కూడా ఆకాంక్షిస్తున్నాం, ఆశిస్తున్నాం. అదేవిధంగా వీరి పోరాటానికి మా సాంఘీభావం కూడా ఎప్పుడు ఉంటుందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ సింగరేణి వ్యాప్తంగా కార్మికులందరూ కూడా ఒకటే ఆలోచిస్తున్నారు. ఇవాళ కార్మిక వర్గాన్ని ఎప్పుడు కనుసన్నలో పెట్టుకునేటువంటి అధికారులందరూ కూడా ఈరోజు ఇవాళ రోడ్ల మీదకి వచ్చి నిరాహార దీక్ష చేయడం అనేటువంటిది బాధాకరమైనటువంటి పద్ధతిలో ఇవాళ కార్మికులు కూడా ఇలా అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా సానుభూతి, మద్దతు కూడా తెలియజేస్తున్నారు.